స్వాం చాగ్నే తన్వం పిప్రయస్వ ఋగ్వేద సూక్తి. ఓ జ్ఞాని, నీ శరీరమును పరిపోషించి బలవర్ధకంగా చేసుకొమ్ము. పరమాత్మ మానవులను చెప్తున్నాడు చూడండి. ఓ జ్ఞాని, నువ్వు జ్ఞానివిరా అని చెప్తున్నాడు మానవుణ్ణి. అజ్ఞానివి కాదు. నువ్వు అజ్ఞానివి అయినావనుకుంటే నీ భ్రాంతి అది. అందుకే మానవుని యొక్క ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానమును ఉన్నటువంటి వాణ్ణి పరమాత్మ మేల్కొల్పుతున్నాడు, చైతన్యపరుస్తున్నాడు. ఓ జ్ఞాని అని సంబోధన చేస్తున్నాడు. అంటే మనం జ్ఞానులమని మనకు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. అయినప్పటికీ కూడా మనము జ్ఞానులమని అనుకోం. పోయి జ్ఞానము లేని రాళ్లను రప్పలను పూజిస్తాం. ఏమొస్తుందండి? నువ్వు జ్ఞానివై ఉండి జ్ఞానం లేని రాళ్లను పూజిస్తే నీకేమొస్తుందండి? నువ్వు పరమ అనంతమైన జ్ఞానం కలిగినటువంటి ఆ పరంపిత పరమాత్మను పూజించాలి. నువ్వు కొంచెం జ్ఞానం కలిగిన వాడివి కాబట్టి ఓ జ్ఞాని, నీవు నీ శరీరమును పరిపోషించి బలవర్ధకంగా చేసుకోము. బాగా ఈ శరీరాన్ని అన్ని రకాలుగా పరిపోషించడం అంటే అన్ని రకాలుగా దీన్ని పోషించాలి. పోషించి బలవర్ధకంగా చేసుకో. నీ శరీరాన్ని చేసుకొని ఆత్మను తృప్తిగా సంతోషంగా ఉంచుకో. ఓ జ్ఞాని, నీవు ఈ విధంగా నీ ఆత్మను ఒక తృప్తిపరచుకో, సంతోషపరచుకో. ఆ విధంగా నువ్వు ఉండు అని తెలియజేస్తున్నాడు. ఓం.